గులాబీలో నిలిపోకుండా సమయానికి వచ్చి దేవుళ్ళే కాపాడారు. మీ రుణం ఎలా తీర్చుకోవాలో, మీకు ఎలా కృతజ్ఞత చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. పర్వాలేదు, చూడండి, అందరం మోస్కరం అన్నారు పెద్దలు. మీరు ఇలా ఒంటరిగా రావడం మంచిది కాదు. నన్ను అడిగితే అసలు వాడి తప్పేం లేదంటాను. అంటే తప్పు నాది అంటారా? కాదు, అంతా భగవంతుడి తప్పు అంటాను. మీరు భలేవారండి. ఏ ఒంటరిగా ఉన్న ఆడవాళ్ళని బలవంతం చేయమన్నాడా ఆ భగవంతుడు? లేదు, కానీ ఎంత అందంగా ఉన్న ఆడదానిని ఇలా ఒంటరిగా కనబడితే ఏ మగాడు వదిలిపెడతాడు? మీరే చెప్పండి. అవునండి, ఎందుకు వదిలిపెడతారు? ఆడది ఒంటరిగా కనిపిస్తే అల్లరి చేయడం, లేదంటే బలవంతం చేయడం మీ మగవాళ్ళకు బాగా అలవాటేగా. మీ ఆడవారు మాత్రం తక్కువ. కాలేజీకి పోవడం, వరండాలో చేరి వాళ్ళ చూపులు విసరడం, మాట కలపడం, మగవాడిని కొంగును ముడేసుకోవడం, ప్రేమించి పెళ్లి చేసుకుని ఆ కట్టుకున్న వాడిని పిచ్చివాడిని చేస్తున్నారు. ప్రేమ అనే పదంతో మగవాడిని పిచ్చివాడిని చేసి ఆట బొమ్మలాగా ఆడిస్తున్నారు. ఆపరా, చెప్పండి. సారీ, అసలు విషయం మర్చిపోయాను. ఎంతకీ మీ పేరు? మీ పేరు? నా పేరు రాజేష్. నా పేరు జయ, టెరస్ నాగరాజు, అన్నపూర్ణ కంపెనీకి ప్రొప్రైటర్. ఏమిటి, మీరు మీరు నాగరాజు గారు అమ్మాయా? అవునండి, ఎందుకలా ఆశ్చర్యపోతున్నారు? అంటే మా డాడీ మీకు ముందే తెలుసా? సారీ అండి, ఐఎమ్ వెరీ సారీ. మీరెవరో తెలుసుకోకుండా నా నోటికొచ్చినట్లు మాట్లాడ్డాను. రాజేష్ గారు, ఏంటి మీరు అనేది? అవును జయ, నాగరాజు గారు నాకు బాగా తెలుసు. నేనెవరో తెలిస్తే నువ్వు అసహించుకుంటావు. ఇంతకు ముందే తెలుసుకుంటే ఎప్పటిదాకా మాట్లాడదానివే కాదేమో. అబ్బా, అసలు విషయం ఏంటో చెప్పండి రాజేష్ గారు. నా చరిత్ర చెప్పాలంటే చాలా ఉంది. ఒక కథగా రాస్తే సినిమా చిత్రించవచ్చు, లేదా పాఠకులు చదివే చక్కని నవలగా రాయవచ్చు. విని భరించే ఓపిక నీకున్నా గత జీవితాన్ని గుర్తు చేసుకుని ఆ బాధను భరించే ధైర్యం నాకు లేదు. చూడండి, ఎన్నో కష్టాలైనా భరించి ధైర్యంగా ఎదుర్కొన్నవాడే మనిషి. ధైర్యంగా చెప్పండి. వినాలని కోరిక ఉంటే